NSTV న్యూస్ నా పేరు ప్రతిభ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో జోరుగా అందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. ఎల్లారెడ్డి మండలం ఆజమాబాద్ గ్రామంలో మంగళి దుర్గయ్య గారి కుటుంబ సభ్యులు పూరి గుడిసె నుండి సొంత ఇంటికి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి సొంత ఇంటి కల నెరవేర్చినందుకు ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపారు. మంగళ దుర్గయ్య గ్రామం అజామాబాద్ మాకు ఇల్లు లేనందుకు ఇల్లు ఇచ్చేందుకు మదన్ మోహన్ అన్నకు ధన్యవాదాలు చెప్తూ. దుర్గయ్య గ్రామం అజామాబాద్ ఇంతకుముందు పూరి గుడిసె పక్కన చూస్తున్నాము. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇస్తామని చెప్పారు కానీ ఏది ఇవ్వలేదు. ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాసుకపోయారు కానీ ఎటువంటి బిల్లు రాలేదు, దాన్ని స్టార్ట్ కూడా కాలేదు. మదనన్న ఇచ్చిన మాట మీదకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. మదనన్న గారికి ధన్యవాదములు. మదన్ మోహన్ అన్న గారు గెలవక ముందు కూడా ఈ అజామాబాద్ గ్రామంకి వచ్చారు. గ్రామంకి వచ్చినాక ఇక్కడ ఇల్లు చూడడం జరిగింది. ఈ పూరు గుడిసెను చూసి వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ బాధలు చూసి ఇక్కడ ఈ పాములు ఇవన్నీ ఇక్కడ మొత్తం అంతా ఇలా ఘోరమైన పరిస్థితి చూసి మదనన్న గారు ఎమ్మెల్యేగా గెలవగానే మీకు ఇల్లు ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా హామీ ఇచ్చినట్టుగానే మా గ్రామస్తులు గ్రామ నాయకుల సహాయంతో వారు చెప్పగానే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇల్లు కూడా మొత్తం పూర్తయ్యే దీనికి వచ్చింది. ఈరోజు వాళ్ళకు ₹1,00,000 పడ్డాయి. ఈ గోడలు అయిపోగానే ఇంకో ₹1,00,000 కూడా పడతాయి. మదనన్న గారికి హృదయపూర్వకంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ఇస్తుంటే నాయకుడు దొరికినందుకు మేము హృదయపూర్వకంగా తెలుపుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఓలు వచ్చిన కానీ చేయలేరు, ఇల్లు లేకుండే ఇల్లు ఇచ్చిండు. ధన్యవాదాలు. మంగళ దుర్గయ్య గ్రామం అజామాబాద్ మాకు ఇల్లు లేనందుకు ఇల్లు ఇచ్చేందుకు మదన్ మోహన్ అన్నకు ధన్యవాదాలు చెప్తూ. దుర్గయ్య గ్రామం అజామాబాద్ ఇంతకుముందు పూరి గుడిసె పక్కన చూస్తున్నాము. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇస్తామని చెప్పారు కానీ ఏది ఇవ్వలేదు. ఇంతకుముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాసుకపోయారు కానీ ఎటువంటి బిల్లు రాలేదు, దాన్ని స్టార్ట్ కూడా కాలేదు. మదనన్న ఇచ్చిన మాట మీదకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. మదనన్న గారికి ధన్యవాదములు. మదన్ మోహన్ అన్న గారు గెలవక ముందు కూడా ఈ అజామాబాద్ గ్రామంకి వచ్చారు. గ్రామంకి వచ్చినాక ఇక్కడ ఇల్లు చూడడం జరిగింది. ఈ పూరు గుడిసెను చూసి వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ బాధలు చూసి ఇక్కడ ఈ పాములు ఇవన్నీ ఇక్కడ మొత్తం అంతా ఇలా ఘోరమైన పరిస్థితి చూసి మదనన్న గారు ఎమ్మెల్యేగా గెలవగానే మీకు ఇల్లు ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా హామీ ఇచ్చినట్టుగానే మా గ్రామస్తులు గ్రామ నాయకుల సహాయంతో వారు చెప్పగానే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి ఈరోజు ఇల్లు కూడా మొత్తం పూర్తయ్యే దీనికి వచ్చింది. ఈరోజు వాళ్ళకు ₹1,00,000 పడ్డాయి. ఈ గోడలు అయిపోగానే ఇంకో ₹1,00,000 కూడా పడతాయి. మదనన్న గారికి హృదయపూర్వకంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ఇస్తుంటే నాయకుడు దొరికినందుకు మేము హృదయపూర్వకంగా తెలుపుతూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.